సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం ఎవరైనా చదవండి దయచేసి. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా మధ్యలో ఉన్న జీవాధిపతి, నీ వాక్యమే మాకు వెలుగు నాయన. నీ ఆజ్ఞ, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు, మా జీవితాలకు వెలుగు, మేము నడవలసిన మార్గానికి వెలుగని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాను. నీ వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని భద్రపరచి ఆశీర్వదించి మా హృదయంలో నీ వాక్యం ఫలింపచేసి జీవితాల్లోకి అది వచ్చి అనుభవపూర్వకంగా మేము నిన్ను ఎరిగిన వారమై నడుచుటకు సహాయం చేయండి. అపవాది క్రియలేశములు బంధించి వేస్తూ పరిశుద్ధాత్మ మేఘం ఇక్కడ ఉంచమని యేసును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24 బాగా సులభంగా మతికి పెట్టుకోవచ్చు. 12 సామెతలు కదా. అసలు సామెతలు 31 అధ్యాయం ఎందుకు ఉన్నాయంటే నెలకు సరిపోవడానికి. ఎందుకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? సామెతలు ఎన్ని ఉన్నాయి? 31 అధ్యాయాలు ఉన్నాయి. మామూలు సామెతలు కాదు ఇవి, లోక సామెతలు కాదు. లోకంలో కూడా సామెతలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పలే, కొన్ని సామెతలు నిజమైన సామెత అంటాడు ఒకసారి, అంటే అబద్ధమైన సామెతలు కూడా ఉన్నాయని అర్థం. కనుక ఈ సామెతలు చక్కగా చదివితే చాలా డెప్త్ సబ్జెక్ట్ అన్నమాట అది దేవుళ్ళు. ఎందుకంటే కావ్య గ్రంథాలు కదా. సొలొమోనుకు దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానమును మనకు చెప్తున్నాడు, మీరు కూడా ఈ జ్ఞానం పొందుకోండి అని. కాబట్టి సామెతలు చూడడానికి యవనస్తులకు చదివినట్టు ఉంటుంది, కానీ అసలు సీనియర్ మోస్ట్ పాస్టర్స్ కూడా వాటిని సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితి. ప్రియులారా, ఎవరికి అర్థం కావాలన్నా ఎవరు తోడు ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థం కావడానికి ఆయనే మనకు వివరణ కూడా ఇవ్వాలి. ఇక్కడ శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి. రూలర్స్ ఎవరు రూల్ చేస్తారు? మేనేజర్ అంటాం. బ్యాంకులలో మేనేజర్ అయ్యాడంటే చాలామందిని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే, రూల్ చేయాలంటే, అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే అతని జీవితంలో వ్యక్తిగతంగా శ్రద్ధ ఉండాలి. ఇది బైబిల్లో దేవుడు చెప్తున్న మాట. వ్యక్తిగతమైన జీల్, ఇంట్రెస్ట్ అని అంటాం మనం ఇంగ్లీష్లో. ఇంట్రెస్ట్ కాదు, జీల్, ZEAL, జీల్ అంటే తీవ్రమైన ఆశ కలిగి ఉండాలి. దేవుని దగ్గర నుంచి ఏమైనా పొందుకోవాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సిన ఆశ కొనిన ప్రాణమును దేవుడు సాటిస్ఫై చేస్తాడు. ఎవరికి ఆశ ఉంటుందో వాళ్ళే కొడతారు. IAS కావాలని ఆశ ఉంటే IAS కొడతారు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? తృప్తిపరచబడరు, సాటిస్ఫై గారు. IASలు చదువుతున్నారు, IPSలు చదువుతున్నారు, గ్రూప్ 1లు చదువుతున్నారు, జాబులు కొడుతున్నారు. కొంతమంది రాకపోయినా కొంతమంది అయినా కొడుతున్నారు కదా. ఒక ఆశ. అదే ఆశ దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. లోకంలో అది సాధించాలి, ఇది ఏమేమో చేస్తున్నారు యవనస్తులు. ఎవరెస్ట్ పర్వతం ఎక్కుతారు. కొన్నిసార్లు ఆ బతికి వచ్చేదే కష్టం. అంత హైట్ ఎక్కి ఆడేదో రికార్డు బద్దలు చేసి ప్రపంచమంతా తన పేరు అనుకోవాలి. తర్వాత మళ్ళీ మర్చిపోయింటారు. PT ఉషా అని ఉండే ఇంతకుముందు. ఆమె బడిగితే స్పీడే వేరు. చాలా ఏళ్ళ కిందటి కథ చెప్తున్నా. ఇప్పుడు ఆమె చూడుకొని చాలా ముసలాయమ్మ. నా వైపు చూడండి, ఏం పర్వాలేదు. ఏమండి, మీతో పాటు అన్న అనుకోండి, చూడండి ఏమంటున్నాను నేను. ఏదో ఒకటి సాధించాలనే తపన యవనస్తులకు ఉంది. కానీ ఆశ్చర్యం,
ఎంత ఆశ ఉన్నా అది భౌతికపరమైందే, కొంతకాలం పోయినాక కనుమరుగయ్యేదే. ఇప్పుడు పీటీ ఉషాని ఎవడని అనుకుంటాడా? ఒకడుండే హుస్సేన్ బోల్ట్ అని, హుస్సేన్ బోల్ట్ అని ఒకడున్నాడు, చూసినారు మీరు? విన్నారు అసలు? ప్రపంచంలో ఒలింపిక్స్లోనే ఏదో మెడల్ కొట్టిన వ్యక్తి ఇప్పుడు ఎట్లున్నాడో తెలుసా మీకు? నడవలేకపోతున్నాడు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అతనికి, నడవలేడు. ఒకప్పుడు లేస్తే ఇక ఆ స్పీడ్ ఎవరు అందుకోలేనంత స్పీడ్ పరిగెత్తే వ్యక్తి ఇప్పుడు కాళ్ళు చేతులు నర్వ్ సిస్టమ్ అంతా దెబ్బ తగిలి నిలబడలేకపోతున్నాడు. అప్పుడు బాగా మతికుంది అందరికీ, ఇప్పుడు మర్చిపోయారు. కానీ ఒకటి ఉంది, దేవుని విషయంలో ఆత్మీయమైన విషయాల్లో ఆశ ఉంటే అది ఎటర్నల్. నిన్ను అందరూ నిత్యం అనుకుంటూనే ఉంటారు. ఉదాహరణకు పౌలు, పేతురు, యోసేపు, దావీదు, వీళ్ళని అనుకోకుండా ఉండగలవా? ఒక సంవత్సరం 10 ఏళ్ళు పోయినాక మర్చిపోతావా? ఒక 25 సంవత్సరాలు పోయినాక దాన్ని మానుకుని ఎవరో పాతను అంటావా? దావీదు నిద్రలో కూడా చెప్తావు. 23వ కీర్తన గురించి, 23వ, యెహోవా నా కాపరి, పిల్లలు కూడా నోటికొచ్చావు. కీర్తనలు కొన్ని బట్టి కొట్టండి. బట్టి అంటే బై హార్ట్ చేయండి, ఇంగ్లీష్లో చేయండి. చేస్తే ఫారెన్ లాంగ్వేజ్తో పాటు దేవుని వాక్యం కూడా నీకు పనిచేస్తుంది. హల్లెలూయా. ప్రియులారా, నాకు తెలియదు, నాకు ఎవరు ఈ మాట చెప్పింటే నేను కూడా ఈ పని చేస్తుంటే. అయినా ఇంగ్లీష్ కొద్దిగా వస్తుంది, పూర్తిగా రాదు. కానీ కొన్నేళ్ళ కిందట నాకు ఇది చెప్పింటే ఎవరైనా బై హార్ట్ చేసిందో 1000 వర్సెస్ నోట్లకి వచ్చి, ఇప్పుడు తెలుగులో వచ్చు, తెలుగులో చాలా వాక్యాలు నోటుకొచ్చు. రెఫరెన్స్తో పాటు చెప్పాలి. ఎందుకంటే రేపొద్దున బైబిల్ ఉండదు. రేపొద్దున నా బైబిల్ ఇటు పట్టుకోవడానికి నీకు బైబిల్ ఉంచరు, ఉండనీరు. ఎందుకంటే సాతాను కుమారుడు, క్రైస్ట్ కదా, యాంటీ క్రైస్ట్ ఏలబోతున్నాడు ప్రపంచాన్ని అంతా. అప్పుడు చిన్న చిన్న రాజ్యాలకు సంబంధించిన దేశాల నాయకులు ఉండరు, ఇక ప్రపంచ నాయకులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది. ఇంట్లో దేవుని వాక్యం ఉండనీరు, దేవుని వాక్యానికి సంబంధించిన పుస్తకాలు ఉండనీరు. భక్తుల జీవిత చరిత్రలు నీకు తెలియకుండా పోయే అవకాశం ఉంది. కానీ ముందే చదివింటే ఏమో నాకైతే కొద్దిగా మతికుంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 20 మంది భక్తుల బయోగ్రఫీ, వాళ్ళ జీవిత చరిత్రలు నేను చదివా. ఒకసారి కాదు నాకు మతికి వచ్చినప్పుడల్లా డేట్లు మర్చిపోతానని మళ్ళీ చదివేవాడిని. ఏదో చదవడానికి కోసం, చెప్పుకోవడానికి కోసం కాదు, వాళ్ళ జీవితంలో ఏదైనా సారాంశం ఉంటే కొద్దిగా నాకు ఎప్పటికైనా పనికి వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు దేవుడు నేర్పిస్తాడు అని. హల్లెలూయా. శ్రద్ధ గలవాళ్ళు, ఏ విషయంలో శ్రద్ధ ఉంటే ఆ విషయంలో నువ్వు రూలర్ అయిపోతావు. వంట చేసినావు అనుకో, నువ్వు చెఫ్ అయిపోతావు, చీఫ్ కావు, ఏమైపోతావు. వంటల్లో ఇప్పుడు భయంకరమైన కాంపిటీషన్ ఉంది. 5 స్టార్ హోటల్స్లో వంట మనుషులు లేరు. మళ్ళీ వాళ్ళని మామూలు వంట మనిషి ఇట్లా అంటే నేను ఇంకా అంతే సంగతిలే. ఎట్లా పిలిచాలి వాళ్ళను? మాస్టర్, చెఫ్. సరే, ఎట్లా పిలిచాలి తెలిసిన వాళ్ళను? మాస్టర్. ప్రతి ఒక్కరికి మాస్టర్. ఇప్పుడు ఏం నేర్పించినా కూడా మాస్టరే. అట్లా పిలిస్తేనే మర్యాద పలుకుతాం, లేకుంటే లేదన్నట్టు ఉండరు వాళ్ళు. ఏ విషయంలో శ్రద్ధ ఉన్నా కూడా ఆ విషయంలో డెవలప్ అవుతూనే ఉన్నారు. ఈవెన్ యూట్యూబ్లలో కొంతమంది ఫేమస్ కావడానికి కారణం వాళ్ళు చేస్తున్న వాటి విషయంలో వాళ్ళకి తెలిసిన నేర్పరితనము, శ్రద్ధ. హల్లెలూయా. ఆ తమిళనాడులో, కేరళ వాళ్ళు వంట మనుషులు ఉన్నారు, ఒక 5 మంది, 4 యవనస్తులు, ఒక ముసలాయన. అది తమిళ్ అనుకుంటున్నాను నేను. వాళ్ళు వంట చేస్తారు. వంట చేసేటప్పుడు ఆ వంట వాళ్ళు చేసిన 2-3 గంటలకి వ్యూస్ లాక్స్లో వచ్చేస్తాయి. అంత ఫేమస్ వాళ్ళు. ఒక్కొక్కడు నల్లగా చింతముద్దులాగా ఉన్నారు, మన భయంకరంగా ఉన్నారు. కానీ వాళ్ళంటే అందరికీ అంత ఇష్టం. కారణం వంటలో నేర్పరితనం. దేవుని స్తోత్రం. ఏమండి, ఏ దాంట్లో శ్రద్ధ ఉన్నా కూడా నువ్వు హైలైట్ అయిపోవచ్చు. మ్యూజిక్లో శ్రద్ధ ఉంటే హైలైట్ అయిపోతుంది. పాటలు పాడడంలో ఇష్టం ఎవరికి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి. ఎన్ని పాడాడు?
45,000 దగ్గర ఇంకా కొన్ని ప్రైవేట్ కన్సిడర్ చేయకుండా 45,000 పాటలు ఆ గొంతులో నుంచి వచ్చినాయి. గొంతుకు ఆపరేషన్ అయింది ఆయనకు, ఆయన అలా పాడాడు. గొంతు ఏం తేడా రాలే. ఏది ఏమైనా ఇష్టం, పిచ్చి, ప్యాషన్. దేవుడు కూడా దాన్ని అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని కొరకు ఆశపడి ఉండాలి. ఎలాంటి ఆశ? దావీదులాగా దుప్పి నీటి వాగుల కొరకు, ఏమండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు. దేవా నీ కొరకు నేను ఆశపడు, శ్రద్ధ కావాలి. నేను 3 ముక్కలు చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, ఆత్మీయమైన విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. సైతాన్ ఈ దినాల్లో శ్రద్ధను డైవర్ట్ చేశాడు. శ్రద్ధ ఉంది అందరికీ, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. వంటో ఏదో, ఏమండి, కటింగ్ చేయటమో, ఏమండి, ఎవరి నేర్పరితనం, ఎవరి వృత్తులలో వాళ్ళకు నేర్పరితనం, శ్రద్ధ ఉంది. కానీ అది కాదు, ఆత్మీయమైన వాటి విషయాల్లో వీళ్ళు శ్రద్ధగా యాడు ఉంటారు అని సాతాను భయపడి ఏం చేశాడు? మెటీరియలిస్టిక్ వాటి మీద శ్రద్ధ పెట్టాడు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు అద్దం ముందు నిలబడమంటే గంటలు నిలబడతారు మంగళచాపలో కొంతమంది. ఇంకా మంగళచాప అయినా, బాబు నువ్వు పోనైనా నాకు బిజినెస్ జరగలే, నువ్వు పొద్దున్నకు ఇంటికి వచ్చి నువ్వు దూకుంటా ఈ నిన్నే తిరిగితే ఎట్లరా, మాకు బిజినెస్ జరగదని తరిమితే కూడా పోరు యవ్వనస్తులు, ఆన్నే దూతాడు. ఇదే పని. దాని మీద ఉన్న శ్రద్ధ కొద్దిగా చదువు మీదకి డైవర్ట్ అయితే ఎంతో మేలు. విద్య అన్న వస్తుంది కనీసం. డైవర్షన్ చేస్తున్న ప్రతిదాని మెటీరియల్, శరీర సంబంధమైన వాటి విషయాల్లో అంత శ్రద్ధ, కానీ ఆత్మీయమైన వాటి విషయాల్లో అంతా శ్రద్ధ. ఎప్పుడైతే నీవు దేవుని వైపు తిరిగి శ్రద్ధగా ప్రార్థన చేయటం, ఉపవాసం చేయటం, క్రమంగా దేవుని వాక్యం చదవటం, ధ్యానం చేయటం, దేవుని వైపు ఆత్మ సంబంధమైన వాటి వైపు కన్నా మల్లుకొని శ్రద్ధగా కన్నా నువ్వు ఉంటే, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడవును. ఒక పేజీ తిప్పండి, 14 చదవండి. ఎవరున్నా 14. బద్ధకముగా పని చేయవాడు. మీరు చేయండి, బద్ధకంగా ఉన్నా కూడా పని చేస్తున్నాడా లేదా వాడు? మీరు చెప్పండి. నా వైపు ఎవరు మీరు చూడడం లేక మానుకున్నారేమో, తల దించుకున్నారు. అంటే ఇంతసేపు చెప్తే ఎట్లా సార్ అనుకుంటున్నారో ఇంకా తెలియదు. బద్ధకముగా పని చేయవారు పోను కొంతకాలానికి ఏమైపోతున్నాడు? పని చేస్తున్నాడా లేదా? ఏం మరి పని చేస్తున్నాడు? ఎందుకు దరిద్రం కావాలి? బద్ధకం అంటే ఇష్టము లేకుండా పని చేస్తున్నాడు. పని చేస్తాడు కానీ దాని మీద ఇష్టం లేదు. జెమీమా రోడ్రిక్, ఆయన చిన్నప్పటి నుంచి చదువు సరిగలేదట. 8వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి వాళ్ళ నాయనే కోచ్. బౌలింగ్ వేయటం, ఏమో ఆడటం, ఎక్కడ పడితే అక్కడ, రోడ్లలో, వీధిలో, ఇంట్లో, ఏ బౌలింగ్లు బ్యాటింగ్లు. అప్పుడు అందరూ ఏడిపిస్తే మెల్లమెల్లగా అది ఇష్టం పోయి, శ్రద్ధ పోయి, ప్యాషన్ అయిపోయింది. ప్యాషన్ అంటే భయంకరమైన మోహం అన్నట్టు. ఇంకా ఆ ఇంట్రెస్ట్ను ఇంక దానికంటే మించినది లేదు. దాని మీద పడి ఇంట్లో ఒక బొమ్మ తగిలించుకొని దాన్ని చూసుకుంటా క్రికెట్ నేర్చుకునేది. ఆయన క్రికెటర్ ఫోటో పెట్టుకునేది అనమాట, లేడీ క్రికెటర్. అది చూసుకుంటా ఇటు తయారు కావాలని. ఏమైనా కానీ ఒక స్టేజ్కి వచ్చింది. మహా అంటే 25 ఏళ్ళు ఉంటాయేమో అప్పుడు. 25 years అంతే. 25 అప్పటికే రంజీలు ఆడింది, స్టేట్ లెవెల్ అయిపోయినాయి, హాకీ ఆడింది, క్రికెట్ ఆడింది, మెల్లగా పైకి వచ్చింది. ఎన్నో అవమానాలు. పైకి వచ్చేటప్పుడు అవమానాలు ఎక్కువగా ఉంటాయని అనేకులు చెప్తారు. వాటన్నిటి పక్కన పెట్టి ఆడుకుంటా ఇప్పుడు ఇండియన్ టీంలో కూడా ఆమెకు ఫస్ట్లో ప్లేస్మెంట్ లేదు. ఇండియన్ టీంలో కూడా ప్లేస్మెంట్ లేదు. తర్వాత ఎట్లా దొరికింది. ప్రపంచ వరల్డ్ కప్లో కీ పాయింట్లు జయం తీసుకొచ్చి ఎవరు మర్చిపోలేకుండా అయిపోయింది. ఇప్పుడు మీకు తెలుసా, ఆస్ట్రేలియా వాళ్ళు కన్నా గెలిస్తే భయంకరంగా ప్రాపగండ చేసుకుంటారు. వాళ్ళు సెమీఫైనల్స్లో ఓడిపోయారు. కానీ వాళ్ళ మీడియా అంత ఆస్ట్రేలియాలో జెమీమాను పొగిడినట్టు ఇంతవరకు ఎవరిని పొగడలేదట. కారణం
యేసు నా జీవితంలో విజయం ఇచ్చాడు అనేసింది. ఆ మాట అన్నిన తర్వాత అందరూ కామెంట్లు పెట్టినారు, లేనిపోని రిలీజియస్ కామెంట్లు, అసహ్యమైనవి, ఆ పిల్లని చెడ్డ మాటలు తిట్టి, బూతులు తిట్టి ఏమేమో పెట్టారు. డోంట్ కేర్ అంతే. ఎందుకంటే ఎన్నో అవమానాలు పడే పైకి వచ్చింది. ఈ అవమానాలు ఏం పెద్ద అవమానాలు కాదు. అందుకే నువ్వు ఎదిగేటప్పుడు చెవులు మూసుకో, ఎదిగిన తర్వాత డెవలప్ అయిన తర్వాత కళ్ళు మూసుకొని సామెత. ఎదిగేటప్పుడు చెవులు మూసుకోవాలి. ఎవరో ఒకరు ఏదో కామెంట్ చేస్తూనే ఉంటారు, చేసినారు. నేనైతే దేవుళ్ళు స్థిరపరచబడాలి, ఏదైనా సాధించాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, అభిషేకం పొందుకోవాలి అని నువ్వు అనుకుని పైకి పోయిన తర్వాత వాళ్ళే నీకు నమస్కారం చేసి మాకు వచ్చి వాక్యం చెప్పమంటారు. హల్లెలూయా. ఆత్మీయమైన వాటి మీద శ్రద్ధ ఉండాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం దేవుడు అన్ని యాంగిల్స్లో నిన్ను డెవలప్ చేస్తాడు. నెంబర్ 2, ఫస్ట్ది స్పిరిచువల్గా ఇంట్రెస్ట్ చూపించు. బైబిల్ చదివే దాంట్లో ఇంట్రెస్ట్ చూపించు, నవలలు చదివే దాంట్లో కాదు. ఇప్పుడు నవలలు ఎవడు చదవాలి. ఒకప్పుడు ఏంటి ఉండే మాసపత్రికలన్నీ ఎక్కువ చదువుతాను, ఎందుకంటే అప్పుడు ఇంత మీడియా లేదు కాబట్టి ఎక్కువగా అవి చదివి మైండ్ అంతా పాడు చేసుకుని కుటుంబాలు స్పాయిల్. ఎందుకంటే ఆడ నవల రన్ కావాలంటే 2 భర్తలు ఉండాలా, ఒక భార్య ఉండాలి. ఆ నవలంతా కంటిన్యూ కావాలంటే 2 భర్తలు ఉండాలా, లేదా ఒక భార్య ఉండాలి, లేదా 2 భార్యలు ఉండాలా, ఒక భర్త ఉండాలా. ఇదంతా సమాజానికి ఏం నేర్పుతున్నట్టు? సమాజాన్ని పొల్యూట్ చేయడం తప్ప ఏమీ ఉండదు. రెండవది ప్రియులారా, కుటుంబ విషయంలో శ్రద్ధ వహించాలి. ఫస్ట్ వన్, యు మస్ట్ షో యువర్ జీల్ టువర్డ్స్ ఆర్ రిగార్డింగ్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయమైన దానికి ప్రియారిటీ ఇవ్వు, దేవుడు నిన్ను దీవిస్తాడు. రెండవది, కుటుంబానికి ప్రియారిటీ. కుటుంబం కట్టుకోవాలి. స్త్రీలు పురుషులు అయితే పెళ్ళి అయిన తర్వాత కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, అడ్జస్ట్ కావడానికే ప్రయత్నం చేయాలి. మా ఆయన సరైన కాదు, మా భార్య సరైన, కుదరదు, చెప్పొద్దు అసలు. అట్లా ఎంతమంది వాక్యము లేకుండానే తమ ప్రవర్తన ద్వారా తమ పురుషులను రక్షణలోకి నడిపించుకున్నారు పేతురు పత్రికలో. హల్లెలూయా. కుటుంబ విషయంలో కాన్సన్ట్రేట్ చేయి. కుటుంబానికి సరుకులు ఎలా తేవాలా, ఎట్లా కష్టపడి ఏమైనా సంపాదించుకోవాలా, పిల్లల్ని ఎలా చదివించుకోవాలా, ప్రార్థన ఎలా చేయాలా, ఫ్యామిలీ ప్రేయర్ ఎలా ఉండాలి, మందిరానికి ఎక్కడికి వెళ్ళాలి. పురుషుడా నువ్వు ఆ మందిరం పో, స్త్రీ నువ్వు ఈ మందిరం పో కాదు. ఫ్యామిలీ ఒకసాటికి రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. కొంతకాలం నచ్చనప్పుడు ఇంకోసాటికి పోవచ్చు ఒకరు, ఎవరైనా మెల్లగా వాళ్ళను ఇంటికాడ డిస్కషన్ చేయరా, భార్య భర్తలు మాట్లాడుకోరా. మాట్లాడినప్పుడు వచ్చే మాటలను బట్టి, నీ స్టాండర్డ్స్ని బట్టి వచ్చేయాలా. ఎవరొకరు ఒక సెట్ పలాని చోట దేవుని వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడని చెబితే వాళ్ళు రాలేదంటే ముందు నీదే నమ్మకత్వం లేదని అర్థం. కాబట్టి రెండోది ఏంటి? కుటుంబం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే దేవుని సహాయంతో నువ్వు ప్రయాసపడితే కుటుంబాన్ని కట్టుకున్నావు అని అర్థం. దేవుడు హెల్ప్ చేయాలి, నువ్వు శ్రద్ధ పెట్టాలి, ప్రయాసపడాలి. అప్పుడేమవుతుంది? ఫ్యామిలీ కట్టుకుంటావు. అద్భుతమైన నీ ఫ్యామిలీ మార్చుకోగలవు. మారదని నువ్వు ఎలా చెప్పగలవు? దేవుడు చేయడని నువ్వు ఎలా చెప్పగలవు? యోవేలు గ్రంథంలో అంటాడు, ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడని ఎలా చెప్పగలవు? ఇస్తాడేమో, కృప చూపుతాడేమో, నిన్ను బలపరుస్తాడేమో. మొదటిది ఏంటి? ఆత్మీయమైన విషయాల పట్ల శ్రద్ధగా ఉంటే నీవు ఐశ్వర్యవంతుడు ఆత్మలో అయిపోతావు. దేవుని స్తోత్రం. రెండవది, కుటుంబ విషయంలో నువ్వు మస్ట్ షో ఇంట్రెస్ట్ రిగార్డింగ్ ఫ్యామిలీ లైఫ్. భార్య భర్త పిల్లలు అదే లోకంలో ఉండాలి. ఇంకా అదే లోకంలో ఉండాలంటే అర్థమైంది, వేరే వాళ్ళ కుటుంబం నీకు అనవసరం. నీ కుటుంబం నువ్వు కట్టుకోవాలి. ఇంటి రామాయణం వద్దు. ఏం కావాలి? నీ ఇంటిని గురించిన ఆలోచనే నీకు ఉండాలి. ఇవాళ గురించి వీళ్ళ గురించి వద్దు. నీ కుటుంబము దేవుడు ఎలా డెవలప్ అవుతుందో చూసుకోవాలి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయను. శ్రద్ధ గలవాని ప్రాణం ఎలా ఉంటుందట?
13:4 13:4 సోమరి ఆశపడును కానీ వాని ప్రాణంకేమి ఉద్యోగం కావాలి అని గమ్మ కూర్చుంటే వస్తుందా? నీ ప్రయాస నీవు రాత్రింబవళ్ళు ప్రయాసపడాలి. ఆశపడితే సరిపోదు, సోమరిపోతుగా ఉంటే సరిపోదు. నువ్వేం చేయాలి మరి? కష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తే ఎలా ఉంటుందండి? ఒక ఆయన అన్నాడు, ఆర్ స్టాన్లీ భక్తుడు, ప్రతి కుటుంబంలో మొదటి వాడు కానీ మొదటి పిల్ల ఆడపిల్ల కానీ దేవునికి సమర్పితురాలు అవుతే ఈ వేళకు భూమి నిండా సువార్త నింపబడి ఉండేది అన్నాడు. చేస్తులు దొంగతనం చేస్తున్నాడు సైతాను. కుటుంబాలు ఎవరిని దొంగతనం చేస్తాడు? జ్యేష్ఠులను. కాబట్టి మనం ఏమన్నా 2 లైన్ చదవండి. శ్రద్ధ గల వారి ప్రాణం, శ్రద్ధగా ఉంటే ఇంత పని శ్రద్ధగా చేయి, పుష్టిగా ఉంటుంది ప్రాణం. ఇంతే. మీరు అది అసలు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చెప్పాలి మనకు. ఒక ప్రాజెక్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా చేసి చిన్న చిన్న టాస్కులు చేసి తలా కొంతమందికి పంచి అన్ని టాస్కులు పంచి అన్ని దాంట్లో నుంచి రిపోర్ట్లు రిజల్ట్ తీసుకుని ఒక మేజర్ టాస్క్ చేసి మెయిన్ రిపోర్ట్ ఇస్తారు. అంతా ఒకడే చేయడు, పని అంతా ఒకడే చేయడం. ప్రాజెక్ట్ అంతా చిన్న చిన్న ప్రాజెక్టుగా టాస్క్లుగా అందరికీ పంచి అందరు చేసుకొని వస్తే లాస్ట్లో అందరు కలిపి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇస్తాం. హల్లెలూయా. అట్లనే చిన్న చిన్న పనులుగా విభజించుకోవాలి. రోజుల్లో చిన్న పనులు. 3 పూటలు అన్నం చేయాలి. ఇంటికానే ఉంది హౌస్ వైఫ్ ఒక పాప, 3 పూటలు అన్నం చేయాలి. ఉదయం ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, రాత్రి. మా భార్య ప్లాన్ వేస్తుంది. ఉదయం ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, రాత్రి ఏం చేయాలి, ముందే ప్లాన్ వేసుకుంటుంది. ముందే ప్లాన్ వేసుకుని వంట చేసేస్తుంది. రేపు క్రిస్మస్ వస్తుంది, ఈయన్నే మనం డెకరేషన్ చేయాలి. తలా ఒక గల్లు తీసుకుంటే నిమిషాల మీద అయిపోతుంది. అంత కింది నుంచి అందరూ ఒకటేసారి అంతా ఎత్తి పెడదామా? ఒకటే అంతా ఎవరు చేయలేరు పిల్లరా. గనక 3వ విషయం ఏంటి, 2వ విషయం ఏంటి, ఫ్యామిలీ మీద మైండ్ పెట్టు. నీ తల్లిదండ్రులు, నువ్వు రక్షణ పొందినావు, ఉద్యోగం సంపాదించినావు, ఒకడే కొడుకు లేదా 2 కొడుకులు బాగా అయినారు, పర్వాలే. తల్లిదండ్రుల పరిస్థితి సరే, మిగతా అన్నదమ్ముల పరిస్థితి ఏమి? నా భక్తి నాది అంటే కుదరదు. అది భక్తే కాదు. వాళ్ళ కోసం నువ్వు రాత్రింబవళ్ళు ప్రార్థనలు చెయ్యాలి. ఇర్మియా 9:1 ఏమన్నాడు ఇర్మియా? నా జనులలో హతులైన వారిని గురించి దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కళ్ళు కన్నీళ్ళ ఊటలుగాను ఉండునుగాక. ఎవరి గురించి? నా జనులలో హతులు ఉన్నారు కొంతమంది, వాళ్ళ కోసం ప్రేరేత చేయాలి. నువ్వు ప్రేర్ చేస్తే ఆటోమేటిక్గా ఒకరోజు వాళ్ళు నీ దగ్గరికి. మరి హతులు కదా అంటే చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళేం బ్రతుకుతారు. ప్రార్థన చేస్తే ఎవరైనా బ్రతుకుతారు. ఎంత చెడిపోయిన వాళ్ళైనా బాగుపడతారు. ఏమి స్తోత్రం కలుగును గాక. కన్నీళ్ళకు ఆ శక్తి ఉంది. ఏ దానికి లేనంత శక్తి కన్నీళ్ళకు ఉంది. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పనులు మోసుకుని, కన్నీళ్లతో నువ్వు ఏది చేయాలని స్టార్ట్ చేస్తావో గురి ఫైనల్ రిజల్ట్ మాత్రం హ్యాపీగా ఉంటుంది. దేవుని స్తోత్రం. పాపం రామచంద్రన్ వయసు మీరుతుంది, జాబురా. నేను చెప్పినా ఇప్పుడు పాలిటెక్నికల్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఏ పొద్దుకి చిన్నదో పెద్దదో జాబ్ వస్తుందిలే, నేను భయపడకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడేమైంది, వచ్చింది. ఇది కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకొకటి. సాఫ్ట్వేర్ జాబులు ఒకటే ఉన్నాడా? ఒకటి ఉన్నారా వీళ్ళు? సేమ్ డిపార్ట్మెంట్లో ఉన్నారా వీళ్ళు? ఈరోజు ఇన్ఫోసిస్ అంటాడు, రేపు విప్రావు అంటాడు. ఆ నుంచి ఇంకోసాటికి లేదా ఫారెన్ పోయి ఉంటారు. చెప్పలేదు. ఎప్పుడు ఒక వ్యక్తిని హర్ట్ చేయొద్దు. దేవుడు కృప చూపితే మించిపోయే కృపను దేవుడు ఇస్తాడు. కృప వెంబడి కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ మధ్య నెల నుంచి దాదాపు సాయంత్రం పూట అన్నం తినకుండా ఏం భోజనం చేయటం లేదు సార్. దేవుడు జాబ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను.
కొన్ని కష్టాలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, కానీ అవి తీరేటి నిజమే, కష్టమే, కానీ దేవునికి అసాధ్యమైనది ఇచ్చినాడు. ఇంకా కొన్ని ఉన్నాయి, అయినా పర్వాలేదు. ఒక్కసారి తలుపులు తెరిస్తే బోలోమనే ఆశీర్వాదాలు వస్తాయి అంతే. ఒకటి కాకపోతే ఇంకొకటి. దేవునికి స్తోత్రం కలుగుతా. 18 లక్షలు అంటే ప్యాకేజీ చిన్నదే. ఏం చెప్పండి. నేను ఎమిగనూరులో వాక్యం చేపించేటప్పుడు ఇంతకుముందు మన పుష్పక్క ఇంట్లో చేసినప్పుడు పక్కన అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూర్చోండి అందరు. బాబు ఏం చేస్తుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. మరి ఎంత జీతం అంటే 12,000 సార్. 12,000 ఏం సరిపోతుందా నాయన? బెంగళూరులో 12,000 ఏం జరుపు. ఎక్స్పీరియన్స్ కావాలి సార్, జీతం సరిపోదు. 1 సంవత్సరం తిరిగితే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలుగునుగా. కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంఘంలో కష్టపడద్దా? జీవితం కోసం ఇంటికాడ కష్టపడతావు, పల్లెల్లో కష్టపడతావు, సంఘంలో కష్టపడద్దా? మన పిల్లలు పాపం 18 వచ్చి ఇవన్నీ తుడిచి ఊడిచి అన్నీ రెడీ చేసి పెడితే మీరు 10:30కి వస్తున్నారు. మీకు కూడా టైం టేబుల్ వేసినాం అనుకో, కొంపదీసి ఇక చిక్కడు దొరకడే. ఏంటి ఏంటి టైం టేబుల్ వేసినాం అనుకో స్త్రీలకు. అసలు స్త్రీలు చేయాల్సిన పనులు మగపిల్లలు చేస్తున్నారు, మీకు మంచిది కాదు. ఎప్పుడన్నా ఊడ్చచ్చు వాళ్ళు, మీరేం చేస్తున్నారు? కొంత ముందే వచ్చి ఏదైనా పరక తీసుకుని ఊడ్చాల్సిన పని ఎవరిది? మగపిల్లలు ఊడ్చొద్దని చెప్పలే దేవుడు. దేవుని మందిరంలో ఎవరైనా చేయొచ్చు, కానీ ఫస్ట్ ఎవరిది? ఇంతవరకు 15 సంవత్సరాల నుంచి వాళ్ళ టైం టేబుల్ వేయలే. ఇంతకాలం వాళ్ళే చేసుకుంటారు. కొంత బరువైన పనులు ఉన్నాయని వాళ్ళకి వేయలే. ఇవన్నీ పెట్టేటివి ఉన్నాయి, స్పీకర్లు పెట్టేటివి ఇవన్నీ. పిల్లరా, ఆత్మీయమైన వాటి విషయంలో శ్రద్ధ ఉండాలి, కుటుంబ విషయాల్లో శ్రద్ధ ఉండాలి. తరువాత అప్పుడు సంఘం. అర్థమైంది? ప్రియారిటీ ఫస్ట్ స్పిరిచువల్, రెండోది ఫ్యామిలీ. ఆ 2 సార్లు నీకు సాక్ష్యం బాగుంటేనే నువ్వు సంఘంలో పనిచేయాలి. అక్కడ సరైన సాక్ష్యం లేకపోతే నువ్వు చేసి కూడా వేస్ట్. ఇది నేను చెప్పింది కాదు, దైవజనులు చాలామంది చెప్పిన ప్రియారిటీస్. ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు గాడ్, సెకండ్ ప్రియారిటీ టు ది ఫ్యామిలీ లైఫ్, అండ్ థర్డ్ ప్రియారిటీ ఇస్ ఫర్ చర్చ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే అడిషనల్గా ఇంకొకటి చెప్తాను, 4వది అనుకోద్దండి, అది 3లో ఏ అనుకుంది. 3లో ఏ అనుకోండి. ఏంటి తెలుసా? నీ ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకో. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొద్దిగా వాకింగ్ చేయి. రాని ఆడపిల్లలు మగపిల్లలు అయితే ఈ కాలం జిమ్ములు ఎట్ట చేస్తాను తెలిసిన, మనం గమ్మగా అయిపోయింత చేస్తున్నారు. జిమ్ములు, వాకింగ్లు, రన్నింగ్లు. మీకు తెలియదు, 40 ఏళ్ళు దాటినంటే చూడాలి ఇంకా వాకింగ్లు చేసి. ఒక్కొక్కరు ఇంతలా అయిపోయినారు, మగవాళ్ళు ఆడవాళ్ళు. ఆ చిన్నప్పుడే 20 ఏళ్ళప్పటి నుంచే కష్టపడి పని చేస్తూ వాకింగ్లు ఎక్సర్సైజులు చేస్తే స్లిమ్గా ఉంటావు కదా. ఇప్పుడు అన్నీ ఎక్కడ పెరిగి తలలు పెరిగినాయి, మెడ పోయి కరుచుకోండి. ఇక్కడ యవ్వన కాలంలో ఈ మెడ పొడుగ్గా ఉంటుంది, మీరు బాగా గమనించండి. వయసు పెరిగినాక ఈ మెడ, ఈ తల పోయి భుజాన్ని కలుసుకుంటుంది. ఎందుకంటే ఇది 2 కలిసి పెట్టి. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఏటు పడితే ఇది తినడం, ఏవి పడితే పానీపూరి అంటే గప్చుప్ అంటే దాని పేరు నాకు తెలియదు. తినేక పానీపూరీలు తినేది, కట్లెట్ తిని దాంట్లో ఇంకోటి బొరుగులు ఏదో ఉంది, బేల్పూరి అంట. అది లోపల పోతే నువ్వు అంటావు. ఆ బేల్పూరి బయట తినేటని తిని, అవి తిని, ఇవి తిని, బిర్యానీలు తిని, మటన్లు తిని, చికెన్లు తిని, లాస్ట్కి వచ్చేసరికి ముక్కు ఊపు రాలేదు సార్ అంటే దుర్మాంసం పెరిగింది. మరి ఏం తిన్నావు? ఏదైనా తిను, అంతనే తిను. చికెన్ పకోడా కాడి కానీ పోతే ఆడ ఏం లే, ఒట్టి చికెన్ పకోడానే ఇంత పెట్టించుకొని తింటుంటాం. అదే భోజనం ఏమన్నా? ఎక్కడికైనా పెళ్ళికి పోయినావు, ఫంక్షన్ పోయినావు, అంత చికెన్ వేస్తావు, నీకు హృదయం తనకలాడుతుంటుంది. నాకు ఇంకా ఎక్కువ వేసింటే ఎంత బాగుంటుంది. తట్టుకోలేక పక్కన వాళ్ళు వీళ్ళు తింటుంటే ఇంక సారి చివరికి రావయ్యేట్రా, ఇడవై మళ్ళీ ఇడవై అంటావు.
నేనేం పెద్ద తినను కాబట్టి చెప్తున్నా. వెళ్ళరా, ఎక్కువ అధికముగా మాంసము తిను వారితో సహవాసం చేయొద్దు, తిండిపోతులతో సహవాసం చేయొద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. ఏ విషయాల్లో శ్రద్ధ? ఇప్పుడు చెప్పండి. నెంబర్ 1, ఆత్మీయమైన విషయాల్లో గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ యువర్ ఇంట్రెస్ట్. ఈవెన్ పాస్టర్ ఆల్సో అబ్జర్వింగ్. మీ సేవకుడు కూడా ఏం చేస్తుంటాడు? నేను అబ్జర్వ్ చేస్తుంటాడు. ఆత్మీయమైన విషయాలు, కుటుంబ విషయాలు, సంఘ విషయాలు, లాస్ట్ ఆరోగ్యం. ఆరోగ్యం ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఫస్ట్ నుంచి ఒక పక్క ఆత్మీయత చూసుకుంటేనే ఇది చూసుకోవచ్చు, ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటేనే ఒక పక్క ఇది చూసుకోవచ్చు. ప్రతి దాంట్లో ప్యారలల్గా ఖచ్చితంగా ఏముండాలి? ఆరోగ్య విషయం జాగ్రత్త. ఎంత అభిషేకం ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేదు. కనుక ఈ దినం ఏ విషయాలు చెప్పిన 4 విషయాలు మీతో చెప్పించిన, వీటి విషయంలో శ్రద్ధగా ఉంటే నువ్వు ఐశ్వర్యవంతుడు. ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. నేను కడపలో ఉన్నప్పుడు, బాగలేనప్పుడు, ఇక హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు అందరు నా కోసం ఉపవాస ప్రార్థనలు చేశారు, ఏ మనిషి ఉంటాడో లేదో అని. అప్పుడు నాకు వచ్చిన ప్రవచనం ఏంటంటే, అతడు ఐశ్వర్యవంతుడగును. దేవుని పిల్లలు ప్రవచనం చెప్పింది ఏంటి? మీరేం వినలే. ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు అసలు? ఇక్కడేం సార్, అక్కడ చూడండి అంటారా? ప్రవచనం ఏం చెప్పారంటే, అతడు ఐశ్వర్యవంతుడు. ఏమండి, ఇప్పుడు 1:45కు 15 నిమిషాలు ఎక్కువైపోయింది. కానీ నేర్చుకున్న విషయాలు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే అవి జీవితంలో నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తే 15 నిమిషాలు ఎక్కువ, ఆ ఐశ్వర్యం ఎక్కువ. అన్ని రకములు దేవుడు నిన్ను దీవించినట్లుగా ప్రియారిటీస్ చెప్పాను నేను. ఇప్పుడు ముందు సంఘం కాదు, ముందు ఆత్మీయత, తర్వాత నీ కుటుంబం, తరువాత సంఘం. ఆ ప్యారలల్గా 3 గంటల్లో కూడా నువ్వు ఒక పక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకుంటే నువ్వు జ్ఞానవంతుని అని లెక్క. రండి ప్రార్థన చేద్దాం. ఈ జ్ఞానం దేవుడు మనకిచ్చును గాక. నీకు కావాలన్నా ఇటువంటి జ్ఞానం నువ్వు ప్రాక్టీస్ చేస్తావా, సాధన చేస్తావా, అభ్యాసం చేస్తావా? ప్రార్థన కృపగల